రా శిల్ప, నాకు తెలుసు నా కోసం నువ్వు మీ అమ్మా నాన్నని వదిలేసి వస్తావు. నాకు తెలుసు శిల్ప, నాకు తెలుసు శిల్ప. నువ్వు పొరపాటు పడుతున్నావు దేవ్. అమ్మా నాన్నల్ని వదిలేసి రాలేదు, నిన్ను వదిలేస్తున్నానని చెప్పడానికి వచ్చాను. అంటే మన ప్రేమ నిజం కాదా? అరే మనం చేసుకున్న ప్రామిస్లు నిజం కాదా? చెప్పు శిల్ప. దేవ్, నువ్వు మాట్లాడిందంతా నిజమే, కానీ నువ్వు నా జీవితంలోకి రాకముందే నా తల్లిదండ్రులు నా జీవితంలో ఉన్నారు. నీకిచ్చిన ప్రామిస్ ని తప్పుతున్నాను దేవ్. అంటే మీ అమ్మా నాన్నల్ని అడిగి నన్ను ప్రేమించావా? నువ్వు కాదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు శిల్ప, నాకే తెలీదు. లేదు దేవ్, లేదు. నువ్వు నిజంగా నన్ను ప్రేమించిన వాడివైతే నువ్వు అలా ఎన్నటికీ చెయ్యవు. ఆగు శిల్ప, నాకు చేసిన ప్రామిస్ వదిలేసు. సరే, మా అమ్మకు మాట ఇచ్చావు, దాని సంగతి ఏంటి? మా అమ్మకిచ్చిన మాట కోసం నీ అమ్మ హృదయాన్ని ముక్కలు చేశానని చెప్పు. కన్న తల్లి కదా, అర్థం చేసుకుంటుంది. ఏమైంది నాన్న? దేవ్, ఏమైంది నాన్న? అలా ఉన్నావేమిట్రా? అనుకున్నావా? ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. దేవా, నువ్వు నువ్వు తాగావా? ఎందుకురా? ఎందుకు? ధైర్యంమ్మా, తాగకూడదు తెలుసు, కానీ తాగనిపించిందమ్మా. ఏమైంది? నువ్వు శిల్ప ఏమైనా? వద్దు, శిల్ప గురించి మాట్లాడద్దు, నేను దాన్ని వదిలేస్తాను. నువ్వు నా కొడుకురా, ఎప్పుడు ఎవరిని మోసం చేయలేవు. నా కొడుకు ఎప్పుడు ఎప్పుడు మోసం చేయలేడు, అందులో శిల్పని. అవునమ్మా, నేను మోసం చేయలేదు. శిల్ప నన్ను మోసం చేసింది. శిల్ప మోసం చేసింది. నన్ను మాత్రం మానసికంగా చంపేసిందమ్మా, చంపేసింది. అప్పటికే అడిగాను, నన్ను బాగా చూసుకుంటావని మా అమ్మకి మాట ఇచ్చావు కదా, దాని సంగతి ఏంటది? మా అమ్మకి మాట ఇచ్చాను, అందుకని మీ అమ్మకి ఇచ్చిన మాట తప్పుతున్నాను, నువ్వు అర్థం చేసుకుంటావని కూడా చెప్పింది. నీకేమైనా అర్థమైందా అమ్మా? నాకు అసలు ఏం అర్థం కావడం లేదమ్మా, నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. అమ్మా 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 అమ్మా, నువ్వు కూడా ఉండే చనిపోయావా అమ్మా? అమ్మా అమ్మా, నువ్వు కూడా ఉండే చనిపోయావా? నాకు ఇంకా ఉన్నారమ్మా. అమ్మా 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 అమ్మా. రామ్మా.
ఒక నిమిషం. వీడి పేరు సలీం. ఇతను డ్రైవరే కాదు, మన ఇంటికి మూలస్తంభం కూడా. తన తాత ముత్తాతల నుంచి మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు. ఆగండి. కుడికాలు లోపల పెట్టిరా అమ్మా. అదేం కుదరదు అన్నయ్య, నువ్వు వదిన పేర్లు చెప్పుకొని లోపలికి రావాలి. నేను నా వైఫ్ శిల్ప వచ్చాం. ఇప్పుడు నువ్వు చెప్పు వదినా. చెప్పు వదినా. ఆయన చెప్పారుగా, నువ్వు చెప్పావు సరే, వదిన కూడా చెప్పాలిగా. భయపడకొద్దినా, అది చిట్టమ్మ, మన ఇంట్లో పని మనిషి. రకరకాల ఫేషియల్ వాడడం దాని హాబీ. ఖాళీగా ఉంటే ఇల్లు ఊడ్చడం దాని వీక్నెస్. చిట్టమ్మ వదిన. నమస్కారం అమ్మా. సింగర్ది, నీకు మంచి టైం పాస్. నాకు చాలా చిరాగ్గా ఉంది. హాయిగా రెస్ట్ తీసుకో, మళ్ళీ రాత్రి నిద్ర ఉండదుగా. మాటిస్తున్నానమ్మా, దేన్నెన్నటికి ఒంటరిగా వదిలిపెట్టనమ్మా. నిన్ను వదిలేస్తున్నానని చెప్పడానికి వచ్చాను. నన్ను ముట్టుకోద్దు. నాకు ఇష్టం లేదు. సరే, నీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు కానీ నేను కానీ బయటికి వెళ్ళి పడుకుంటే అదొక పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోతుంది. భయపడొద్దు, నేను బలవంతం చేయను. టేక్ యూర్ ఓన్ టైం. ఐ కెన్ అండర్స్టాండ్. గుడ్ నైట్. వావ్, వాట్ ఎ ఫ్రెష్ యాపిల్. ఇంకా ఎవడి చెయ్యి పడినట్టు లేదు కదా, నిగనిగలాడిపోతున్నావు. ఆహా, వా, వండర్ఫుల్ టేస్ట్. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టాచ్యూ. కొత్తగా వచ్చినట్టుంది. ఎంతైనా మా రామగడి టేస్టే టేస్ట్. హాయ్ నవీన్. హాయ్ మేరా దోస్త్. హాయ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే జస్ట్ నౌ. హాయ్ మై ఫ్రెండ్. హే, ఆఫ్టర్ సో లాంగ్ టైం. సారీ రా, నీ మ్యారేజ్. శిల్ప ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ నవీన్. పని మీద అమెరికా వెళ్ళాడు, అందుకే మన పెళ్లికి రాలేకపోయాడు. నవీన్, షీఈ్ మై వైఫ్ శిల్ప. ఓ బ్యూటిఫుల్. హాయ్. బాబీ చాలా సిగ్గుపడుతున్నట్లుంది. మ్యారేజ్ స్పెషలా? తీసుకో. ఏంటి? ఇట్లా ఇట్లా ఇట్లా. ఏంటి? That's it. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బ, బ్యూటిఫుల్ ఫేస్. మా వాడికి సరైన జోడి దొరుకుతుందో లేదా అని భయపడ్డాను. బాపట్టాడు. ఏమై రాంగ్? సర్లేరా, మొదలు పెట్టేసావా? అరే, ఇంకా మొదలు పెట్టలేదురా. శిల్పాజీ, మేము ఫ్రెండ్స్ మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ ఆల్సో. 75-25. ఓకే, చెప్పలేదా? యా, కంగారు పడుకో. కొంచెం తెంగరోడు కానీ మంచి ఎదవ. ఏంట్రా ఈ అవతారం? అమెరికాలో లేటెస్ట్ ఫ్యాషన్. పద పద, పైకి పద. బ్యూటిఫుల్. అమ్మాయి గారు, ఇంట్లో బూజులు బాగా పట్టినాయండి, దులిపేస్తున్నాను. Hey, how are you?
1 o'clock ఫ్లైట్ కి. ఇంకా 2 hours టైం ఉంది కదా, అప్పుడు వచ్చి కలుస్తాను. ఎవరు ఆ తింగరోడా? తప్పకుండా వస్తాడు. ఓకే, ఐ సీ యు దేర్. బై. దీవించండి, దీవించండి, దీవించండి. భగవంతుడు ఈ రోజు నా కళ్ళకి ఎన్ని అందాలను చూపిస్తున్నాడు. థ్యాంక్స్ భగవాన్. వావ్. సున్నితపు త్రాసుతో కొలతేసి అన్ని అమర్చాడా బ్రహ్మ. ఆ? రమణవట యా, ఈరోజు లండన్ వెళ్తున్నాను నా పార్ట్నర్ని కలవడానికి. తిరిగి రాగానే నీకు మంచి ఆఫర్ ఇస్తాను. బ్యూటిఫుల్. నువ్వు ఏ ఆఫర్ ఇచ్చినా చేయడానికి రెడీ. ఓకే, బాయ్. దేవుడా, నన్ను వృద్ధిలోకి తీసుకొచ్చి ఇటువంటి బైకులతో పాటు ఇంకా మంచి బైకులు కొట్టేసి అమ్మేసి ఇన్నోవా కారు కొనుక్కోవాలి. హాయ్ డిక్కీ. డిక్కీయా? మీరెవరు? తప్పుకో. ఓకే, నీకు బంపర్ ఆఫర్. నీ బైక్ నాకు 1 గంట సేపు అద్దెకిస్తున్నావు. ఎందుకు? 10,000 కోసం. 10,000 కోసం 70,000 బైక్ ఎలాగిస్తాం? అమ్మ డిక్కీ, బ్యూటిఫుల్ లాజిక్. అందాక నా కారు ఉంచుకో. అబ్బా, బాగుందే. బాగుందా? ఇది నా కోరిక. కొట్టేయాలని ట్రై చేయకు. దాన్ని స్టార్ట్ చేస్తే బాంబు పేలుతుంది, నీ డిక్కీ బగులుతుంది. అయ్య బాబాయ్, ఈ నవలో ఎంత ఉందా? హే రామ్. హాయ్. ఏంటి ఇక్కడ? ఒరే నవీన్, మంచి టైంకి వచ్చారా? బండి చెడిపోయింది, మెకానిక్ ఫోన్ చేశాను, వస్తున్నాడు. ఓ పని చేయి, బాబీని తీసుకుని నువ్వు బైక్లో వెళ్ళిపో, నేను కార్ రిపేర్ చేసుకొస్తా. పర్లేదురా, నువ్వు శిల్పని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చే, నేను డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తాను. అది కాదురా. ఏం పర్లేదురా. శిల్ప, నవీన్ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు, వెళ్ళు. ప్లీజ్ సిట్ డౌన్. కారు కంటే బైక్ బ్యూటిఫుల్ కదా, మనుషుల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఒకసారి బైక్ ఆపండి. ఎందుకు? బట్ వై? ఆపండి. ఓకే ఓకే. ఆటో